ఒక పక్క ఇంగ్లాండ్ టోర్నమెంట్ జోరుగా సాగుతూ ఉంటే మరోవైపు రంజీ ట్రోఫీ ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా స్టార్ క్రికెటర్లందరూ ఈ టోర్నీలో పాల్గొనడం వలన ఈసారి రంజీకి ఎక్కడా లేనంత క్రేజ్ వచ్చింది. కోహ్లీ దాదాపు 13 ఏళ్ల తర్వాత ఢిల్లీ జట్టు తరపున బరిలోకి దిగుతూ ఉండడంతో ఒక్కసారిగా అరుణ్ జైట్లీ మైదానం అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఇదిలా ఉంటే స్టార్ ఆటగాళ్లు ఈ దేశవాళీ లీగ్లో మెరుస్తారు అనుకుంటే రోహిత్, రాహుల్, గిల్, జైస్వాల్, పంత్, శ్రేయస్ వంటి టాప్ బ్యాటర్లందరూ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. ఇక కోహ్లీ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కొద్దిసేపు స్టార్ క్రికెటర్ల పరిస్థితి పక్కన పెడితే యువ ఆటగాళ్లు మాత్రం ఈ టోర్నీలో దుమ్ము లేపుతున్నారు. ఈ లిస్టులో తాజాగా ఒక తెలుగు కుర్రాడు వచ్చి చేరాడు. ఆ వివరాలు చూసుకుంటే ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ఆంధ్ర ఆఫ్ స్పిన్నర్ త్రిపురన విజయ్ బంతితో విజృంభించాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ బిలో భాగంగా రాజస్థాన్తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్లో త్రిపురన విజయ్ 62 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకుని అదరగొట్టాడు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే శ్రీకాకుళానికి చెందిన త్రిపురన విజయ్లోని ఇంత టాలెంట్ని ముందే గుర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతన్ని ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025లో 30 లక్షలకు కొనుగోలు చేసింది. అలా తొలిసారి ఐపీఎల్కు ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు విజయ్ 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన విజయ్ 23 వికెట్లు తీసి 166 పరుగులు సాధించాడు. అంతేకాదు రంజీ, కూచ్ బెహార్ ట్రోఫీల్లోనూ రాణించాడు. ప్రస్తుతం ముస్తక్ అలీ టోర్నీలోనూ మంచిగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని తమ జట్టులోకి తీసుకుంది. త్రిపురన విజయ్ ఇదే తరహా ప్రదర్శన రానున్న రోజుల్లో కూడా కనబరిస్తే అతడికి తప్పకుండా జాతీయ జట్టులో స్థానం దొరుకుతుంది. ఇప్పటికే సిరాజ్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి వంటి తెలుగు ఆటగాళ్లు జాతీయ జట్టులో స్థానం దక్కించుకుని తెలుగువారి సత్తా చాటుతూ ఉండగా త్వరలోనే ఈ శ్రీకాకుళం కుర్రాడు కూడా ఈ జాబితాలో చేరేలా కనబడుతున్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.